కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీపంలో ఇడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ప్రజలు తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని టెక్రియల్ సమీపంలో గల పెద్ద చెరువును నీటి లభ్యత గురించి చర్చించడం జరిగిందని, రోజురోజుకు విస్తరిస్తుండగా పట్టణ వాసులు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. తాగునీటి అవసరం కోసం 30% మంచినీటి సప్లై కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. తాగునీటి అవసరం కోసం 30% నీటిని వినియోగించుకోవడం కోసం ఇప్పటికే అధికారుల దృష్టికి సుజాత, డిఈ సంతోష్, టీపీఓ గిరిధర్, కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, సలీం, లడ్డు, అంజద్ ఇరిగేషన్కు తీసుకెళ్లామని తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. తాగునీటి అవసరం కోసం వెంటనే ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. हाथों से पकड़ लेंगे क्या? पहले वो काम करने के बाद इधर आते వాటర్ నైట్ నుంచి వస్తాయి. నిన్న 7 నుంచి మార్నింగ్ వరకు వస్తాయా? ఈ రోజు ఎన్ని వాటర్ 20 ml అంటే డబుల్ మనకి వాటర్ సప్లై తీసుకోవాలని చెప్పి మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే మరి ఈ సమస్యని మనము మా సీఎం రేవంత్ అన్న గారికి అలాగే చంద్రబాబు సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి 30% మంచినీటి సప్లై కామారెడ్డి ప్రజలందరికీ కూడా అందుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే కామారెడ్డి పాపులేషన్ కూడా రాను పెరగడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా 1,30,000 పాపులేషన్ వరకు కూడా ఉంది కామారెడ్డి. కాబట్టి వాటర్ సరిపోవడం లేదు. ఈ యొక్క ఉద్దేశంతో మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి కామారెడ్డి పట్టణ ప్రజలకు కూడా నీటి సమస్య ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వ సలహాదారు చంద్రబాబు సార్ గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని